హే విన్నర్స్, మీరెవరైనా హ్యాపీగా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడగానే మనకు అర్థమైపోతుంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని, రైట్? ఎవరైతే సాడ్గా ఉంటారో వాళ్ళ మైండ్లో నెగిటివిటీ రన్ అవుతుంది, సాడ్నెస్ ఉందో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడగానే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏదో పెయిన్లో ఉన్నారు, ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నారు అని. కరెక్టా? అంటే మన మైండ్ మన బాడీ రెండు కనెక్టెడ్గా ఉన్నాయి. సో మన మైండ్ని హీల్ చేసుకుంటే మన బాడీ హీల్ అవుతుంది. సో మరి మైండ్ని ఎలా హీల్ చేసుకోవాలి, మన బిలీఫ్స్ని ఎలా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, మన పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటేనే మన పర్సనల్ రియాలిటీ చేంజ్ అవుతుంది. మన పర్సనాలిటీ అంటే ఏంటి? మనం ఎలా ఆలోచిస్తున్నాము, మనం ఎలా ఫీల్ అవుతున్నాము, మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి, మన ఐడెంటిటీ ఎలా ఉంది, ఇది మన పర్సనాలిటీ. మన పర్సనాలిటీ చేంజ్ అయితేనే పర్సనల్ రియాలిటీ చేంజ్ అవుతుంది. పర్సనల్ రియాలిటీ అంటే ఏంటి? ఇప్పుడు మన హెల్త్ ఎలా ఉంది, రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, మనీ పరంగా మనం ఎలా ఉన్నాము, ఇదంతా కూడా మన పర్సనల్ రియాలిటీ. సో పర్సనాలిటీ చేంజ్ అవ్వండి, పర్సనల్ రియాలిటీ చేంజ్ అవ్వదు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, మీ ఐడెంటిటీ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనాలిటీని క్రియేట్ చేస్తుంటాయి. సో డియర్ ఫ్రెండ్స్, మరి పర్సనాలిటీని చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి? సో ఈ వీడియోలో నేను మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన పర్సనాలిటీని ఎలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, ప్లస్ మన రియాలిటీని ఎంత ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, ఎలాంటి డిసీజ్ అయినా సరే ఈజీగా దాని నుంచి ఎలా బయటపడాలి. సో లెట్స్ గో ఇంటూ వీడియో. మై డియర్ ఫ్రెండ్స్, కోచ్ నరేంద్ర ఛానల్ చూస్తున్న వారు ఇప్పుడు కూడా 25% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్, మీ సబ్స్క్రిప్షన్ వల్ల మాకు ఒక ఎనర్జీ వస్తుంది, ఇంకా బ్యూటిఫుల్ కాంటెంట్, మంచి మంచి కాంటెంట్ మీకు ఇవ్వడానికి ఎనర్జీ ఉంటుంది. సో మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కమెంట్, ప్రతి షేర్ మాకు ఒక ఎనర్జీని ఇస్తుంది, మా టీంకి ఒక ఎనర్జీని ఇస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫ్రెండ్స్, నేను తరచుగా ఈ బుక్ గురించి మాట్లాడుతున్నాను, యూ ఆర్ ప్లాసెబో బై డాక్టర్ జో డిస్పెన్జా. సో హీఈస్ మై మెంటార్. నౌ డాక్టర్ జో డిస్పెన్జా ఈ బుక్లో యాక్చువల్గా బిలీఫ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే మన బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవే మన బాడీని క్రియేట్ చేస్తుంటాయి. సో బిలీఫ్స్ ఏంటంటే మన ఫిజికల్ హీలింగ్ని ట్రిగర్ చేస్తుంది. మీరు చూడండి, నార్మన్ కాజిన్స్ తను ఏమంటాడంటే, ఎస్ అప్పుడప్పుడు మెడిసిన్స్ వర్క్ అవుతాయి, వర్క్ అవ్వవు, ఐ డోంట్ నో, బట్ బిలీఫ్స్ మాత్రం ఎప్పుడూ వర్క్ అవుతాయి. సో మీరు ప్లాసెబో ఎఫెక్ట్ అని వింటే మీకు తెలుసు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి షుగర్ పిల్ని ఇచ్చారు, ఇది మెడిసిన్ తీసుకోండి అని షుగర్ పిల్ని ఇస్తే ఆ షుగర్ పిల్ని తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు క్యూర్ అయ్యారు. అంటే యాక్చువల్గా మెడిసిన్ తీసుకోలేరు, వాళ్ళు ఏం తీసుకున్నారు? ఓన్లీ షుగర్ పిల్. అంటే షుగర్ పిల్ ఎలా హీల్ చేసింది? బికాస్ దే బిలీవ్ దట్ ఇట్ ఈస్ మెడిసిన్. ఇది మెడిసిన్ అని నమ్మారు కాబట్టి అది మెడిసిన్ లాగా యాక్ట్ అయింది. అంటే మన మైండ్ ఒక హీలింగ్ మెకానిజంని ట్రిగర్ చేస్తుంది. ఎస్, మన మైండ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్లో ఉంటే నేను హీల్ అవుతాను అని నమ్మితే, మన మైండ్లో విజువలైజ్ చేయగలిగితే మన బాడీ హీల్ అవుతుంది. ఎందుకంటే మన మైండ్ మన బాడీకి కనెక్షన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ప్రతి థాట్, ఇప్పుడు మీరు కూర్చొని మీ లైఫ్ గురించి, మీ జాబ్ గురించి, మీ బిజినెస్ గురించి పాజిటివ్ ఆలోచనలో ఉన్నారు, పాజిటివ్ ఫ్రేమ్వర్క్లో ఉన్నారు, ఇమ్మీడియట్గా మీ బాడీలో పాజిటివ్ ఎమోషన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఎస్, అండ్ ఆ ఎమోషన్స్ ఏంటి? కెమికల్స్. ఈ కెమికల్స్ అన్నీ కూడా ఐదర్ మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి లేదా వీక్గా ఉంచుతాయి. అంటే చూడండి, మనం పాజిటివ్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు, జాయ్లో ఉన్నప్పుడు, హ్యాపీనెస్లో ఉన్నప్పుడు అది మన హెల్త్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. బట్ అదే నెగటివ్ ఎమోషన్స్లో ఉంటే ఏం జరుగుతుంది? లోపల సైకలాజికల్ స్టామ్, అంటే ఒక తుఫాన్ వచ్చేస్తుంది. అంటే మన మైండ్ షేక్ అవుతుంది, మన బిలీఫ్ షేక్ అవుతాయి, మన బ్రెయిన్ కంప్లీట్గా ఆలోచించడం ఆపేస్తుంది. ఇక్కడ ఎందుకంటే మైండ్ అండ్ బాడీ రెండు కనెక్టెడ్ అయి ఉన్నాయి. సో ద మూమెంట్ నెగిటివ్ థాట్స్, స్ట్రెస్ఫుల్ థాట్స్ని మనం క్రియేట్ చేయగానే ఇమ్మీడియట్గా అది మన హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది, మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. మరి ఇలా మనం ఎప్పుడు మన హెల్త్ని, మన బాడీని డ్యామేజ్ చేసుకుంటే మనకు రిజల్ట్స్ వస్తాయా? రావు. మరి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి? న్యూరోప్లాస్టిసిటీని అర్థం చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ దిస్ న్యూరోప్లాస్టిసిటీ? మన బ్రెయిన్ దగ్గర ఒక కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ ఏంటంటే, మన బ్రెయిన్ ఎప్పుడైతే మనం కొత్తగా ఆలోచిస్తున్నామో, ఎస్ ఇప్పుడు జాబ్ సరిగ్గా లేదు, మీ బిజినెస్ సరిగ్గా లేదు, బట్ మీ కొత్త థాట్స్ ఎప్పుడైతే, నేను చెప్పాను మీ పర్సనాలిటీ మీ పర్సనల్ రియాలిటీని క్రియేట్ చేస్తుంది. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరేం ఫీల్ అవుతున్నారు, మీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, మీ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా కూడా మీ యొక్క పర్సనల్ రియాలిటీని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు కొత్త ఆలోచనలు, ఎస్ ఇప్పుడు నా హెల్త్ ఇలా ఉంటుంది,
నేను పర్ఫెక్ట్గా నడవగలుగుతున్నాను, నా బిజినెస్ ఇలా చేయగలుగుతున్నాను, కొత్త క్లయింట్స్ని కలుస్తున్నాను, కొత్త బిజినెస్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆలోచిస్తున్నారో యువర్ బ్రెయిన్ ఈజ్ రివైరింగ్ ఇట్ సెల్ఫ్. ఒక ఫోకస్ థాట్, ఒక డామినెంట్ థాట్ని ఫీలింగ్స్ ఎప్పుడైతే మనం హోల్డ్ చేస్తామో అక్కడ ఏం జరుగుతుంది? న్యూ థాట్ క్రియేట్స్ న్యూ ఫీలింగ్స్, న్యూ ఫీలింగ్ క్రియేట్స్ న్యూ యాక్షన్స్. సో ద మూమెంట్ మీరు న్యూ రియాలిటీని క్రియేట్ చేస్తున్నారు, మీ ఓల్డ్ పర్సనాలిటీని మీరు చంపేస్తున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఓల్డ్ పర్సనాలిటీ ఏంటి? నేను బాగుపడలేను, లేదా నేను డబ్బు అని చేయలేను, లేదా నా లైఫ్ నేను పర్ఫెక్ట్గా ఉండలేను అనే ఈ థాట్స్, ఈ ఇమోషన్ని మీరు చంపేస్తున్నారు. మీరు కొత్త న్యూరల్ పాత్వేస్ని క్రియేట్ చేస్తున్నారు, మీరు కొత్త న్యూరల్ హైవేస్ని క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రైడ్ చేస్తున్నారు, అక్కడ ఉన్న న్యూరాన్స్ని వీక్ చేస్తున్నారు, కొత్త న్యూరాన్స్ని ఫైర్ చేస్తున్నారు. సో న్యూరో సైన్స్ మనకేం చెప్తుందంటే, మన న్యూరాన్స్ ఏవైతే మనం కంటిన్యూస్గా చూస్తుంటాము, ఫీల్ అవుతుంటాము, యాక్షన్ తీసుకుంటాము, ఆ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతుంటాయి. సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ ఫ్యూచర్ గురించి ఎప్పుడైతే చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఆ న్యూరాన్స్ని యాక్టివేట్ చేస్తున్నారు, ఆ న్యూరాన్స్ని వైరింగ్ అండ్ ఫైరింగ్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఆల్రెడీ పాత హ్యాబిట్ ఏదైతే ఉందో ఆ పాత హ్యాబిట్ నుంచి బ్రేక్ అవుతున్నారు. యు ఆర్ బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ ఓల్డ్ సెల్ఫ్. ఎస్, చాలామంది ఒక ఆటో పైలట్ మోడ్లో ఉంటారు. సేమ్ బిలీఫ్, సేమ్ థాట్, సేమ్ ఎమోషన్స్, సేమ్ ప్రోగ్రామింగ్, బట్ కొత్త లైఫ్ కావాలి. ఎస్, రిజల్ట్స్ రావాలి, మంచి రిజల్ట్స్ రావాలి, సక్సెస్ రావాలి, మనీ రావాలి, హ్యాపీనెస్ రావాలి. అలా రాదండి. యూ హ్యావ్ టు బ్రేక్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్. ఆ ఓల్డ్ సెల్ఫ్ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో అప్పుడు మీరు కొత్త సెల్ఫ్ని క్రియేట్ చేస్తున్నారు. యు ఆర్ గివింగ్ బర్త్ టు న్యూ సెల్ఫ్. ఆ కొత్త సెల్ఫ్ ఎలా ఉంటుంది? ఎస్, యువర్ థాట్స్ ఆర్ పాజిటివ్, యువర్ ఫీలింగ్స్ ఆర్ పాజిటివ్, యువర్ ఎమోషన్స్ ఆర్ పాజిటివ్. అక్కడ మీరు చేంజ్ అవుతున్నారు, మీరు హీల్ అవుతున్నారు. ఎస్, మీరు మీ కొత్త సెల్ఫ్ని ఎప్పటి వరకు అయితే క్రియేట్ చేయరో అప్పటి వరకు మీ లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. ఎస్, ఇక్కడ కావాల్సింది ఏంటి మరి? దీన్ని ఎలా చేయాలి? మై డియర్ ఫ్రెండ్స్, ఈ బుక్లో యు ఆర్ ప్లేసెబో అనే బుక్లో జో డిస్పెన్జా క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఏం చేస్తే మన బాడీ హీల్ అవుతుంది, ఏం చేస్తే మన మైండ్ హీల్ అవుతుంది, ఏం చేస్తే మన యొక్క హెల్త్ మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. సో ఏం చేయాలి ఇక్కడ? మోస్ట్ ఇంపార్టెంట్, మెంటల్ రిహార్సల్. సో మెంటల్ రిహార్సల్ అంటే ఏంటి? రిపీటెడ్లీ మనం ఇమాజిన్ చేసుకోవాలి, రిపీటెడ్లీ మనం మన లైఫ్ ఎలా ఉండాలి, నా యాక్షన్స్ ఎలా ఉండాలి, నా ఐడెంటిటీ ఏంటి, నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అనేది మనం రిపీట్ చేస్తుండాలి. సో మెంటల్లీ మనం రిహార్సల్ చేసుకుంటూ ఉండాలి. సో రిపీటెడ్లీ ఎప్పుడైతే మనం రిహార్సల్ చేస్తుంటామో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ న్యూ న్యూరాన్స్ని వైర్ అండ్ ఫైర్, న్యూ న్యూరాన్స్ని వైర్ అండ్ ఫైర్, వైర్ అండ్ ఫైర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇమోషన్స్తో కనెక్ట్ అవ్వాలి. సో సక్సెస్ఫుల్ ఎప్పుడైతే మనం దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నాము, బిలీవింగ్ దట్ ఎస్ నేను ఇలా క్రియేట్ అవుతాను, దిస్ ఇస్ మై లైఫ్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లైఫ్ చూడొద్దు, నాకు ఏదైతే కావాలో ఆ లైఫ్ నేను చూడాలి. అండ్ విత్ ఇమోషన్స్, ఆ జాయ్ని, ఆ హ్యాపీనెస్ని, ఆ ఫీలింగ్ని మనం హోల్డ్ చేస్తూ మనం మెంటలీ రిహార్సల్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మీరు స్ట్రేట్ అవే సబ్కాన్షియస్ మైండ్లోకి దీన్ని పంపిస్తున్నారు. ఇది చేయాలంటే కొద్దిగా మనం మెడిటేషన్లోకి వెళ్ళాలి, అల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి, టీటా స్టేట్లోకి వెళ్ళాలి. బికాజ్ నార్మల్గా మనం ఏ స్టేట్లో ఉంటాం? బీటా స్టేట్లో ఉంటాం. సో బీటా స్టేట్ నుంచి అల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి, అక్కడ మనం విజువలైజ్ చేసుకోవాలి మన డిజైర్డ్ అవుట్కమ్ ఎలా ఉండాలి. ఆల్రెడీ అది జరిగిపోయింది, ఆల్రెడీ మీరు ఆ స్టేట్లో ఉన్నారు. ఎస్, ఆల్రెడీ ఇట్ ఈస్ ట్రూ. ఆ విజన్కి మనం అలైన్ అవ్వాలి. ఎస్, ఇలా నా లైఫ్ ఉంది, ఇలా నా మనీ ఏరియా ఎలా ఉంది, నా హెల్త్ ఏరియా ఎలా ఉంది, నా బిజినెస్ ఎలా రన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం అది క్రియేట్ చేస్తున్నామో సబ్ కాన్షియస్ మైండ్కి మనం స్ట్రేట్ అవే ఒక సిగ్నల్ ఇస్తున్నాం. ఎస్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్, ఇది చేస్తున్నప్పుడు మన బాడీ మనకు రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎలా ఇస్తుంది? ఎస్, దిస్ ఈజ్ నాట్ యూ. మన ఎన్వైరన్మెంట్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మళ్ళీ మనని కిందికి లాగుతూ ఉంటారు. మళ్ళీ మన బాడీ ఆ పాత బిహేవియర్లోకి వెళ్ళాలనుకుంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్కహాలిక్ ఎవ్రీ వీక్ సండే రోజు తాగొస్తాడు, సండే రోజు ఈవినింగ్ ఒక శపథం పెట్టుకుంటాడు, నేను నెక్స్ట్ వీక్ రేపటి నుంచి నేను తాగను, దట్స్ ఇట్ ఈస్ గాన్. బట్ బాడీ ఏం చేస్తుంది? బాడీ మళ్ళీ ఆ నెక్స్ట్ డే రాగానే మళ్ళీ ఇట్ విల్ పుల్, బాడీ పుల్ చేస్తూ వెళ్తుంది. అంటే చూడండి, బాడీ మనకు ఆ రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. వీ హ్యావ్ టు ఓవర్కమ్ రెసిస్టెన్స్. సో అక్కడ మన బాడీ అలా క్రియేట్ చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎస్ దిస్ ఇస్ ద సిమ్టమ్స్. ఎస్, మళ్ళీ ఆ బాడీ నన్ను అక్కడికి లాగుతుంది, దిస్ ఇస్ అ వెరీ సిమ్టమ్. సో ఆ డిస్కంఫర్ట్ని మనం హ్యాండిల్ చేయాలి. ఆ డిస్కంఫర్ట్ని కూడా మనం ఎప్పుడైతే హ్యాండిల్ చేస్తున్నామో, పర్సిస్టెంట్గా ఉంటున్నామో, కమిట్మెంట్ విత్ ద న్యూ థాట్, న్యూ ఫీలింగ్, న్యూ ఇమోషన్. ఎస్, కంగ్రాచులేషన్స్, చేంజ్ ఇస్ హ్యాపెనింగ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ టైప్ చేయండి, కంగ్రాచులేషన్స్, చేంజ్ ఇస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక పవర్ఫుల్ సైన్స్ని అప్లై చేస్తున్నారు. అదేంటి? ఎపిజెనెటిక్స్.
ఇక్కడ ఇప్పుడు మీరు కొత్త ఆలోచనలు స్టార్ట్ చేస్తున్నారు, కొత్త బిలీఫ్ స్టార్ట్ చేస్తున్నారు, కొత్త యాక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకుంటున్నారు. అందువల్ల చూడండి, చాలామంది హనుమాన్ దీక్ష లేదా అయ్యప్ప దీక్ష లేదా ఇంకేదైనా దీక్ష తీసుకుంటే 41 డేస్ వరకు వాళ్ళు కొన్ని రిచువల్స్ ఫాలో చేస్తారు. ఎందుకంటే ఆ రిచువల్స్ వల్ల వాళ్ళు న్యూరో సైన్స్ని యాక్టివేట్ చేస్తున్నారు, ఎపిజెనెటిక్స్ని యాక్టివేట్ చేస్తున్నారు. అండ్ చాలామందికి తెలియంది ఏంటంటే ఇదంతా కూడా మన మైండ్ సెట్ని చేంజ్ చేయడానికి, మన బిహేవియర్ని చేంజ్ చేయడానికి, మన పాత పర్సనాలిటీ చేంజ్ చేసుకొని కొత్త పర్సనాలిటీలోకి రావడానికి. ఎందుకంటే ఇక్కడ న్యూరో సైన్స్ యాక్టివేట్ అవుతుంది, ఎపిజెనెటిక్స్ యాక్టివేట్ అవుతుంది. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి? మీ జీన్స్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేయగలరు. ఇప్పటి వరకు జీన్స్ ఏవైతే ఆన్ అవుతున్నాయి, క్యాన్సరస్ జీన్స్ అవ్వచ్చు లేదా డిప్రెస్డ్ జీన్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అవి ఎందుకు ఆన్ అవుతున్నాయంటే ఆ ఎన్వైరన్మెంట్లో మీరు ఉన్నారు, ఆ బిలీఫ్స్లో మీరు ఉన్నారు, ఆ థాట్ ప్యాటర్న్లో మీరు ఉన్నారు. ఇప్పుడు మీ కొత్త ఆలోచనలు ఉన్నాయి, ఇప్పుడు మీరు కొత్త ఎన్వైరన్మెంట్లో ఉన్నారు, మీ ఇంటర్నల్గా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్, ఎందుకంటే పాజిటివ్ ఎమోషన్స్లోకి మీరు వస్తున్నారు. ఇమ్మీడియట్గా మీ జీన్స్ ఏవైతే మీ డెస్టినీని క్రియేట్ చేస్తున్నాయి, ఇప్పుడు మీరు మీ జీన్స్ యొక్క డెస్టినీ పైన డిపెండెంట్ లేరు మై డియర్ ఫ్రెండ్స్. నవ్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ జీన్స్ బై యువర్ థాట్స్. మీ థాట్స్ ద్వారా మీరు ఏ జీన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలో ఆ జీన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ రోజు నుంచి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మీ యొక్క పాత రియాలిటీ, మీరు ఏదైతే ఇంతవరకు జరిగిందో దాన్ని పక్కన పెట్టేసండి. మీ కొత్త రియాలిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మాత్రమే చూడండి. అండ్ ఇదంతా చేసేటప్పుడు మీ యొక్క పాత ప్యాటర్న్స్ మళ్ళీ వస్తుంటాయి, మీ యొక్క పాత బిలీఫ్స్ మళ్ళీ వస్తుంటాయి, మీ యొక్క పాత ఐడెంటిటీ మళ్ళీ వచ్చి మిమ్మల్ని లాగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎస్, ఇదంతా కూడా సిమ్టమ్స్. నేను కొత్తగా క్రియేట్ అవుతున్నాను కాబట్టి సిమ్టమ్స్, ఐ నో ఇట్. అక్కడ కమిట్మెంట్ ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ విజువలైజేషన్, మెడిటేషన్, అల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి, టీటా స్టేట్లోకి వెళ్ళాలి, మీ సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ప్లాసెబో ఎఫెక్ట్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే ఎస్, నేను క్యూర్ అవ్వగలను అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీ బాడీ మిమ్మల్ని హీల్ చేస్తుంది. దెర్ ఇస్ అనదర్ థింగ్ కాల్డ్ ఎస్ నోసెబో ఎఫెక్ట్. ఎస్, నోసెబో ఎఫెక్ట్ అంటే ఏంటి? మీరు ఒక మెడిసిన్ తీసుకుంటున్నారు, అమ్మో బాబోయ్ నాకు భయం అవుతుంది, ఇదేం చేస్తుందేమో, దీనివల్ల నాకు ఏదైనా హామ్ అయితే ఇలా 100% అవుతుంది. ఎందుకంటే షుగర్ పిల్ మెడిసిన్గా వర్క్ అయినప్పుడు ఒక మెడిసిన్ని మీరు ఎస్ దీనివల్ల నాకు ప్రాబ్లం అవుతుందేమో, దీనివల్ల నాకు ఏదైనా అవుతుందేమో, ఎస్ నోసెబో ఆల్సో వర్క్స్. సో దెర్ వాజ్ వన్ ఫ్రెండ్. సో మేమందరము కూడా ఒక పిక్నిక్ వెళ్ళాము అండ్ వీ వర్ హ్యావింగ్ మిర్చి బజ్జీ. సో అక్కడ మంచి వర్షం పడుతుంది. సో ఇట్ వాజ్ రైనీ సీజన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో బ్యూటిఫుల్ రైనీ సీజన్ నియర్ లోనావాలా. సో అందరం బజ్జీలు తిన్నాము. బట్ ఒక పర్సన్ మైండ్లో ఏముందంటే దిస్ ఇస్ నాట్ గుడ్ ఫుడ్, దిస్ ఇస్ నాట్ హెల్దీ ఫుడ్. సో ఆ మైండ్ సెట్ అనేది తనానే రన్ అవుతుంది. అండ్ తను బజ్జీలు తిన్నాడు ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే హీస్ ఇన్ హాస్పిటల్, ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఆ రోజు ఆ మిర్చి బజ్జీ అందరము తిన్నాము. బట్ నోబడి గాట్ దట్ ప్రాబ్లం. ఎవరికి ఆ ప్రాబ్లం రాలేదు. బట్ ఒక పర్సన్కి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఎందుకంటే బికాస్ తను బిలీవ్ చేశాడు, ఎస్ దీనివల్ల నాకు ప్రాబ్లం వస్తుంది. అండ్ సి నోసెబో ఎఫెక్ట్ ఆల్సో వర్క్స్. సో ఈరోజు మీరు ఒక హనుమాన్ దీక్ష తీసుకున్నప్పుడు, ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఎలాగైతే స్ట్రాంగ్గా ఒక కమిట్మెంట్తో 40 డేస్ వరకు, 21 డేస్ వరకు ఎలాగైతే ఉంటారో, అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ లేవగానే యూ హ్యావ్ టు క్రియేట్ ద న్యూ సెల్ఫ్. ఒక కొత్త సెల్ఫ్ని క్రియేట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బిలీవ్ చేయండి, ఎస్ దిస్ ఇస్ పాసిబుల్. ఇప్పుడున్న రియాలిటీ నమ్మద్దు, మీ కొత్త రియాలిటీ నమ్మాలి. ఎస్, దీని గురించి క్వాంటమ్ మేనిఫెస్టేషన్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో అండర్స్టాండ్, మీరు నా వర్క్షాప్స్లో జాయిన్ అవ్వండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్సైట్స్. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మీకు ప్రతిరోజు కావాలంటే కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి, కింద కమెంట్ సెక్షన్లో పెట్టాలి. దానివల్ల మాకు ఎనర్జీ వస్తుంది, దానివల్ల వీ కెన్ క్రియేట్ బ్యూటిఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఎస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ప్లాసెబో ఎఫెక్ట్. నేను నా ప్లాసెబో ఎఫెక్ట్తో వర్క్ చేస్తున్నాను. యువర్ మైండ్ క్రియేట్స్ ప్లాసెబో. థ్యాంక్ యూ సో మచ్.